నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ బసవతారక్ నగర్లో పూసల కులస్తుల సంఘం ఆధ్వర్యంలో మహిళలు, చిన్నలు, పెద్దలు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో డప్పు వాయిద్యాలతో కాలనీ నుంచి అమ్మవారి ఆలయం వరకు కాలినడకన వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పూసల సంఘం అధ్యక్షుడు పసుపులేటి గోపికిషన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తమ కులస్తులు కాలనీవాసుల ఆధ్వర్యంలో అమ్మవారికి ఈ బోనాలు సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుందని, ఆషాఢ మాసం అంటే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన నెల అని ప్రతి ఆషాఢంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూసల సంఘం అధ్యక్షుడు గోపికిషన్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఉపాధ్యక్షుడు పరమేష్, కోశాధికారి కిషోర్, గోవింద్, నరేష్, తిరుపతి, అశోక్, చిన్న, నాగేశం, కృష్ణ, సంతోష్, సంఘం ప్రముఖులు తదితరులు మహిళలు, పెద్దలు పాల్గొనడం జరిగింది. పెట్టుకో బోధన్ పట్టణంలోని బసవతారక్ నగర్లో గల పూసల సంఘం తరపున ఈరోజు మహాలక్ష్మి మాత దగ్గరికి కడాలు తీసుకురావడం జరిగింది. ఈ ఆషాఢ మాసంలో తెలంగాణలో పెద్ద పండుగ బోనాల పండుగ. ఈ బోనాల పండుగ సందర్భంగా పూసల కులస్తులు ప్రతి సంవత్సరము బోనాలు బసవతారక్ నగర్ నుండి మహాలక్ష్మి మందిరం వరకు తీసుకొచ్చి ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క అమ్మవారు గ్రామ ప్రజల్ని మరియు దేశ ప్రజల్ని ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఉంచాలని, పాడి పంటలు, పశు సంపదలు మరియు దేశము అభివృద్ధి పదంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ అనాదిగా వస్తున్న ఆచారము ఈ గ్రామ దేవతలకి బోనాలు సమర్పించడం. ఈ సందర్భంగా పూసల కులస్తులు కూడా బోధన్ ప్రజలు ఎప్పుడు ఎల్లవేళలా పాడి పంటలతోటి మంచిగా ఉండాలని చెప్పేసి భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతూ ఉంది. కావున ఈ బోనాల పండుగ అందరూ ఘనంగా నిర్వహించుకొని బోనాల పండుగ అమ్మవారి కృపకటాక్షాలు అందరిపై ఉండాలని చెప్పేసి పూసల సంఘం తరఫున అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. జై పూసల. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.